ఈ కొంపల సామాన్ అంతా కలిపినా కూడా ఒక్క నెల దిగు సరిపోదు. ఎంతో కొంత దక్కిందే సార్. ఏం చేస్తాం? ఇంకా చూస్తుంచున్నారే ఉండవలకే. కనీసం మా నాన్న బట్టలు ఫోటోలు ఆయన వస్తువులైనా తీసుకెళ్ళమంటే మీకు పుణ్యం ఉంటుంది. తీసుకెళ్ళి తల్లి తీసుకెళ్ళు. మాకెందుకు కూని కోరు సామాన్లు? రండి. అక్క ఆకలేస్తుందక్క. అక్క నాకు ఆకలేస్తుందక్క. కాసేపు ఆగండి బాబు. నేను బజార్కి వెళ్ళొస్తాను. రండి, జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళకండి. కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇది తీసుకుని డబ్బు ఇవ్వండి సేటు గారు. ఏమీ వస్తుందమ్మా ఈ రోజుల్లో ఈ సెంబు ఎవరు వాడుతున్నారు? ఎంతొస్తే అంతే ఇవ్వండి. మీరిచ్చే డబ్బు ఒక్క పూట కడుపు నింపితే చాలు. సరే తీసుకువెళ్ళు. వస్తాను. లీకో బాయ్. ఎక్కడివి రా ఇవి? ఎవరిచ్చారు? మాట్లాడవేరా? నేనే కొనుక్కొచ్చానక్క. కొనుక్కు రావడానికి డబ్బులు ఎక్కడివి? దొంగతనం చేసావా? చెప్పరా. లేదక్క. మరి డబ్బులు ఎక్కడివి? చెప్పరా. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను. చెప్పు, చెప్పరా. మరి శవం వెళ్తుంటే శవం మీద స్త్రీ డబ్బులు నేను మోహన్ ఏరుకొచ్చావు. శవం మీద విసిరిన డబ్బులు ఏరుకొచ్చారా? నువ్వు ఇప్పుడు చేయవక్క. ఏమే దొంగలు కూని కూరలు తోడుకునే బకెట్తో మేము నీళ్లు తోడుకోవాలా? సిగ్గు లేకపోతే సరి. మర్యాదస్తుల మధ్య తయారయ్యావు. ఏమిటి అలా గుడ్లలో చూస్తా? అక్క ఆకలి. మీ కడుపును నింపలేకపోయినా కనీసం మీ కొంతైనా తడుపుతాను. భగవంతుడా, శ్రీరామచంద్ర ప్రభు, ఇదే నువ్వు నా బిడ్డలకు ఇస్తున్న ప్రసాదం. గంగా, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం 2 రోజుల నుండి వెతుకుతున్నాను. నీకు ఫారెన్ నుండి లెటర్ వచ్చిందమ్మా. ఫారెన్ నుంచా? వస్తానమ్మా. ప్రియమైన గంగా, నువ్వు నిజంగా పవిత్ర గంగానది లాంటి దానివి. నిన్ను చూసిన రోజునే నీ వంటి పుణ్యస్త్రీని భార్యగా పొందటం నా అదృష్టం అని అర్థం చేసుకున్నాను. ఈ 6 నెలలుగా ప్రతి క్షణం నీ రూపే కనిపించింది, నీ పాటే వినిపించింది. నేను వచ్చేస్తున్నాను. 20వ తేదీనే వచ్చేస్తున్నాను. రాగానే మన వివాహం. ఆ తర్వాత నాకు తెలుసు, మనిద్దరం చిరకాలం పుణ్య దంపతుల్లా జీవించగలం. వస్తున్నాను. ఇట్లు నీవాడు రవి. 20వ తేదీ అంటే రేపే? లేదు, మన వివాహం జరగడానికి వీల్లేదు. నువ్వు నిజంగా పవిత్ర గంగానది లాంటి దాని.
మనిద్దరం చిరకాలం పుణ్యదంపతులా జీవించగలం. నువ్వు నిజంగా పవిత్ర గంగానది లాంటి దాన్ని. మనిద్దరం చిరకాలం పుణ్యదంపతులా జీవించగలం. నువ్వు నిజంగా పవిత్ర గంగానది లాంటి దాన్ని. పవిత్ర గంగవి, పవిత్ర గంగవి, పవిత్ర గంగవి, పవిత్ర గంగవి, పవిత్ర గంగవి. కాదు కాదు, నేను పవిత్ర గంగని కాదు, నేను అపవిత్రాలని. శీలం పోగొట్టుకునే స్త్రీ పుణ్య స్త్రీ కాలేదు. మరి వివాహం కుదరదు, నాకు మాంగల్య భాగ్యం లేదు. నీకు నా రూపం కనపడకూడదు. నేను ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. వీల్లేదు. ఈ పిల్లలకు అలాంటి గతి పట్టకూడదు. మీరిక్కడే కూర్చోండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆకలిస్తుందిరా అన్నయ్య. అక్కయ్య వేస్తుందిగా, ఏదైనా కొని పెడుతుందిలే. రండి. ఎందుకక్క కళ్ళ మీద నీళ్ళు వస్తున్నాయి? ఏంటమ్మా, తినండి. చెప్పక్క. అక్క కళ్ళతో ఉన్న బంధాన్ని తెంచుకొని కన్నీళ్లు వెళ్ళిపోతున్నాయమ్మా. ఆడుకోండి హాయి హాయిగా, ఆశలన్నీ తీరుతాయని ఆశగా రాసి పెట్టిన ఆటకాలం తీరగా, ఆటగాడి ఆట పేలోపుగా. ఆడుకోండి హాయి హాయిగా, ఆశలన్నీ తీరుతాయని ఆశగా. ఎవ్వరు ఎక్కడ నుండి ఇక్కడికొచ్చామో, ఎప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికెళతామో. ఎవ్వరు ఎక్కడ నుండి ఇక్కడికొచ్చామో, ఎప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికెళతామో. స్వర్గం నరకం ఉన్నది అంటారు, నరకాన్నిక్కడ చూసాం మనము. అక్కడ ఉండదులే శోకం. ఆడుకోండి హాయి హాయిగా, ఆశలన్నీ తీరుతాయని
ప్లీజ్ ప్లీజ్ రామయ్య ఉత్తమ సాంప్రదాయానికి గుర్తుగా నువ్వు మిగిలిన రామయ్య లాంటి పవిత్ర వంశం నిర్వంశం కాకూడదు. నువ్వు చిరంజీవిగా ఉండాలి నాయనా, చిరంజీవిగా ఉండాలి.